దేవర కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా కూడా ఇదే. జూనియర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా కూడా దేవర. మరి ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేశాడా? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా? పూర్తి రివ్యూలో చూద్దాం. ఎర్ర సముద్రంలో దేవర మాట శాసనం. 4 ఊళ్లకు ఆయన దేవర అంతే. వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్ కు తెలియకుండా దించుతూ ఉంటారు. తన వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరాకు ఉంటుంది. అదే ఊళ్ళో భైరా కూడా ఉంటాడు. దేవరా చేసే పనులు భైరాకు నచ్చవు. కానీ దేవరా సహాయం లేకుండా ఏం చేయలేమని భైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తూ ఉంటాడు. మరోవైపు తాము చేసేది తప్పు అని ఓ సమయంలో తెలుసుకున్న దేవర తన వాళ్లను కూడా సముద్రంపైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్ళు భైరా తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్లిన వాళ్లను సముద్రానికే అంకితమిస్తూ ఉంటాడు దేవర. కానీ కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవర. అంతటి ధైర్యవంతుడికి వరాలాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రాయప్ప కూతురు తంగం వరాను ఇష్టపడుతూ ఉంటుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతూ ఉంటాడు? ఊరి వాళ్ళ సమస్యలు దూరంగా ఉండే దేవర తీరుస్తూ ఉంటాడా? అసలేమైంది? ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇటు దేవర అటు వరాగా 2 పాత్రల్లోనూ కుమ్మేశాడు. జాన్వీ కపూర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర బాగుంది. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా స్కోర్ చేసింది ఈ పాత్రే. దేవర భార్యగా శృతి మరాఠే క్యారెక్టర్ ఓకే. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ అంతా బాగానే నటించారు. గెటప్ శ్రీను ఉన్నది 1-2 సీన్స్ మాత్రమే. మిగిలిన వాళ్ళంతా ఓకే.